అయితే సార్ సతీష్ గారు కేటీఆర్ గారు అయితే నేను అరెస్ట్ కూడా సిద్ధం, నన్ను అరెస్ట్ చేస్తే మాత్రం నేను జైల్లో ఉంటాను, యోగా చేస్తాను, స్లిమ్గా అవుతాను, నేను పాదయాత్ర చేస్తాను వచ్చి అని కూడా చెప్తున్నారు. అంటే కేటీఆర్ గారు కూడా పాదయాత్ర చేయడానికి సిద్ధం, అరెస్ట్ అవుతారని తెలిసి దీనికి ఒక కామెంట్ చేశారు. ఆ దిశగానే ఈ కార్యకర్తలతోటి సమావేశాలు పెట్టి వాళ్ళకి ముందుగానే హింట్ ఇస్తున్నారా? దీన్ని ఏ రకంగా భావించవచ్చు? ఇప్పుడు మేము గతంలో హింట్ ఇస్తున్నారా అంటే, ఇప్పుడు ఈరోజు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి కాంగ్రెస్ నాయకులు మీరు ఈరోజు గద్దెనెక్కి మీరు దొంగ కేసులు పెట్టి లోపలికి పంపితే ఎవరు చేసేది ఏముందండి? అంటే ఇప్పుడు మనం చెప్పబోయేది ఏంటంటే, ప్రపంచమంతా ఈరోజు తెలంగాణ వైపు హైదరాబాద్ వైపు చూసిందంటే ఈ రేస్ ఫార్ములా ఈ. ఇప్పుడు మనం గతంలో చూసినాం పెట్రోల్ డీజిల్ పొల్యూషన్, ఈ పొల్యూషన్ లేకుండా ఫార్ములా ఈ జనరేషన్ అంతా కూడా ఈ కార్స్, ఈ బ్యాటరీ వెహికల్స్ కానీ పొల్యూషన్ లేకుండా ఈరోజు కొత్త తరం ముందుకు వస్తుంది. ఇప్పుడు కొత్త బైక్స్ కానీ కార్లు కానీ ఇవంతా కూడా అంటే ఈ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా ఈ రేస్లో ముందుకుంది, ఈ కార్స్లో ఈ వెహికల్స్లో ముందుకు రావాలి, పొల్యూషన్ తగ్గించుకునే దిశగా ఈరోజు కేటీఆర్ గారు తీసుకొస్తే ప్రపంచంలో మరి ఎన్నో దేశాలు కూడా కొట్లాడితే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో కేటీఆర్ గారు తీసుకొచ్చారు ఘనత. ఈరోజు ప్రపంచమంతా కూడా ఖ్యాతి, ప్రపంచమంతా కూడా అప్పుడు మరి కేటీఆర్ గారిని అభినందించిన రోజులు మనం చూసినాం. ప్రపంచమంతా కూడా మన హైదరాబాద్, మన తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, మన తెలంగాణ హైదరాబాదు ఎంత పేరు పొందిందో మనం గతంలో చూసినాం. ఈరోజు దానికి కాదనకుండా అంటే ఇప్పుడు నిజంగా ఆయన 50 కోట్ల రూపాయలు ఇంకోటో ట్రాన్స్ఫర్ చేసి ఏసీబీ కేసు పెట్టింది. వాళ్ళ ఏసీబీ కేసు కామన్ మ్యాన్ ఒక చిన్న పిల్లల్ని అంటే చెప్తారండి. ఇప్పుడు ఆయన మన బస్తాలు మోసిండా, బ్యాగులు మోసిండా, లేకపోతే దొంగ డబ్బులు ట్రాక్టర్లో, లారీల్లో, లేకపోతే హెలికాప్టర్లో, ప్లేన్లోనో రవాణా చేసిండా? ఇక్కడ కూడా చేయలేదు కదా. లిక్విడ్ క్యాష్ ఏదైతే మనీ ఉందో ఆన్లైన్ ట్రాన్స్ఫరే కదా. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ కంపెనీకి ఇక్కడ ప్రభుత్వానికి ఉన్న ఒప్పందం ప్రకారం కేటీఆర్ గారు చేస్తే మళ్ళీ 2024లో కూడా మీరు ఈ రేస్ వాళ్ళు చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇక్కడికి వస్తే హైదరాబాద్లో కేవలం కేటీఆర్ గారికి పేరు వస్తుందనే ఒక ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు వాళ్ళు ఏమంటా ఉన్నారు, వీరేజింగ్ వాళ్ళ ఇంటర్నేషనల్ కంపెనీ కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మా దగ్గర అన్ని విధాలుగా మేము బలోపేతంగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం, మేము వస్తామంటే మీరు క్యాన్సిల్ చేసింది మీరు. వాళ్ళకి ఎన్నో విధాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు ఈ రేజ్ అంటే చిన్న విషయం కాదు కదా, వాళ్ళకి ఎంతో ఖర్చుతో కూడుకున్న పనులు ఉంటాయి. వాళ్ళకి మనం ముందస్తుగా మీరు 50 కోట్లు 8 కోట్లు మనం ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని వాడుకొని వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఇంకో విధానంలో వాళ్ళు వాడుకొని రేపు ఇంకా కొంత డబ్బు కూడా ఇవ్వాల్సి వస్తుంది ప్రభుత్వం. అప్పుడు వాళ్ళు ఇక్కడ ఈ రేస్ ఏదైతే మళ్ళీ 2024లో కూడా రేసు పెట్టినప్పుడు అప్పుడు మళ్ళీ మిగతా డబ్బులు వస్తాయి, మనకు ఈ రేస్ అనేది జరుగుతుందని ఒక ఉద్దేశంతో వాళ్ళు చేస్తే ఈయన ఈ రోజు 50 కోట్లు అక్కడ ఇచ్చిండు కదా, దీన్ని ఇక్కడికే క్యాన్సిల్ చేద్దాం, దీన్ని రద్దు చేసి ఈయన మీద ఒక కేసు పెట్టే ప్రయత్నం చేద్దామంటే ఎవరు ఏసీబీ దేనికోసం ఏసీబీ కేసు చేస్తారు? మనీ లాండరింగ్ ఎక్కడ జరిగిందండి? ఇప్పుడు ఏదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగింది. నువ్వేది బ్యాగులు మోసుకుని ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాగా బ్యాగులు మోసుకుని దొరకలేదు కదా. ఇప్పుడు జరిగింది ఏంది? ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు అది అందరు ప్రపంచం అంతా తెలుసు కదా. నేను మీకు పంపినప్పుడు మీ అకౌంట్లో ఉంటుంది, నా అకౌంట్లో ఉంటుంది, ఎందుకు పంపించడం, ఏ విధంగా పంపించడం, మళ్ళీ ఏ విధంగా అది ఈ సమాజానికి తెలంగాణకు ఏ విధంగా ఉపయోగపడుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అదే కాకుండా 700 కోట్ల వరకు కూడా మనకు లాభదాయకంగా వచ్చినట్టు ఆ రేజ్ వల్ల మరి మనకు తెలుస్తా ఉంది. కేటీఆర్ గారు చాలా క్లియర్ చెప్పారు. దీనివల్ల ఎంతో పెట్టుబడులు వచ్చినాయి, ఆమెరాన్ లాంటి బ్యాటరీ కంపెనీలు వచ్చినాయి, ఇట్లా ఎన్నో పరిశ్రమలు వచ్చినాయి. దీనికి లాభమే కానీ తెలంగాణకు ఏ రోజైనా తెలంగాణకు కేసీఆర్ గారి గత ప్రభుత్వంలో ఏదైనా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ప్రపంచ ఖ్యాతిని అంటే తెలంగాణ ప్రపంచ ఖ్యాతిని పొందే దిశగా పనిచేసింది తప్ప ఇప్పుడు అమెజాన్ లాంటి, గూగుల్ లాంటి ఇంకొక పెద్ద కంపెనీలు కూడా మన మెయిన్ హబ్ ఏదైతే ఉందో హైదరాబాద్ లో మెయిన్ ఆఫీసులు వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ లో పెట్టిన సందర్భం కొన్ని వందలాది వేలాది మందికి ఉపాధి కల్పించిన మనం ప్రభుత్వ రంగంలో కాదు ప్రైవేట్ రంగంలో కూడా మనం ఎన్నో ఉపాధి కల్పించిన ఒక గొప్ప వ్యక్తి కేటీఆర్ గారు. అదే కాదు ఓన్లీ కేవలం హైదరాబాదే కాదు, హైదరాబాద్ ని ఐటీ హబ్ కాకుండా ఏదైతే 2 టైర్ సిటీస్ ఉందో వరంగల్ కానీ, కర్మార్ కానీ, నిజామాబాద్ కానీ ఇలాంటి 2 టైర్ సిటీస్ లో కూడా ఐటీ రంగంలో ముందుకు సాగాల అని టీ హబ్లు పెట్టి ఏదైతే ఊర్లో ఉన్నారో, మండలాల్లో ఉన్నారో, జిల్లాలో ఉన్న వాళ్ళు కూడా మరి ఐటీ రంగంలో వచ్చి అక్కడ ఉంటే అందుబాటులో ఉంటే అక్కడ ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి ఆ రకంగా 2 టైర్ సిటీస్లో కూడా టీ హబ్బులు తీసుకొచ్చి ఈరోజు ఖ్యాతిని పొందిన కేటీఆర్ గారి మీద ఇలాంటి బురదజల్లే మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఎవరు ఊకునే ప్రసక్తి లేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ ఖచ్చితంగా గతం నుంచి ఇప్పుడు గత ఏడాది నుంచి ప్రజలందరూ తిరగబడతా ఉన్నారు. ఈ రోజు మేము ప్రశ్నించే గొంతుకగా ప్రజల పక్షాన ఉన్నాం, ప్రజలు మాకు ఇచ్చిన హక్కు ప్రశ్నించే గొంతు, ప్రశ్నించమని మాకు హక్కు ఇచ్చారు, మాకు ఆ ప్రశ్నించే గొంతుకగా మేము ఈ రోజు ప్రశ్నిస్తే మీకు అంత మంట ఎందుకండి, అంత కళ్ళ మంట ఎందుకండి? అంటే ప్రశ్నించొద్దు, మీరు ఏం లంగదంగ పనులు చేసినా కూడా మేము చూస్తూ ఉండన్నా, చూస్తూ ఉండకపోతే నువ్వు కేసులు పెడతావు. ఆఖరికి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే రైతుల రుణమాఫీ ఇవ్వలేదని సోషల్ మీడియాలో పోస్టులు పెడితే నువ్వు అరెస్ట్ చేస్తావు, రైతుల భరోసా ఇవ్వలేదు అని చెప్పి అరెస్ట్ చేస్తావు, లగచర్య ఘటనలో రైతులను ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేస్తామని ప్రశ్నిస్తే కేసులు పెడతావు. ఈ రోజు ఉద్యోగాల పేరుతో మీరు ఉద్యోగాలు సంపాదించుకొని కాంగ్రెస్ నాయకులు మీరు ఈ రోజు నిరుద్యోగులు రోడ్ల
మీదకి వస్తే లాఠీ చార్జులు చేస్తే లాఠీ చార్జులు ఎందుకు చేస్తా ఉన్నావు, ఉద్యోగాలు ఇవ్వవా అని చెప్పి అడిగితే నువ్వు ఈరోజు అరెస్టులు చేస్తావు. ఈ విధంగా ఎవరిని చూసినా కూడా, ఏ వర్గాన్ని చూసినా కూడా అరెస్టు తెలంగాణ రాష్ట్రాన్ని నిర్బంధ పాలన చేస్తా ఉన్నారు తప్ప అది ప్రజాపాలన కాదు అనేది తేటతెల్లం అయిపోయింది. ఈ రోజు మళ్ళా